గురు భగవానుల స్పర్శ, జల సమృద్ధి. కుళ్ళూరు గ్రామ సమీపముననున్న అడవిలో బలిజవాళ్ల బావి అను పేరుతో అనాదిగా ఒక బావి ఉండినది. సంవత్సరములో 11 నెలలు నవమాసముల గర్భిణి వలె జలధారతో అలరారుచు బాటసారులకు బాసటగా ఉండినది. బాటసారులు ఆ బావి నీటితో దాహమును తీర్చుకొని శ్రమను మరచి విశ్రాంతి గైకొనుచు తరలిపోవుచుండుట పరిపాటి. అదేమి చిత్రమో కాని ప్రతి సంవత్సరము ఒక్క శ్రావణ మాసములో మాత్రము ఆ జలధార ఎంతయు మటుమాయమై అడుగుభాగము బురదతో నిండిపోయి ఉండేడిది. ఆ నెల రోజులు బాటసారులు నీటికై అలమటించిపోవుచుండెడివారు. ఎంతో కాలము నుండి ఈ విధముగా జరుగుచుండినది. మానవ మాతృలకు ఇది అగమ్య గోచరము. అవనిలో అంతరాయములను అంతమొందించుటకు పూనుకొనిన సృష్టి రక్షకుడు అనంతమూర్తి గురుమూర్తి ఊరక ఉండరు కదా. బాటసారుల శ్రమ నివారణకై జలప్రాప్తి గావించుటకు కృత నిశ్చయులు అయినారు. శ్రావణమాసములో ఆపద్బాంధవుడు గురుదేవులు ఆ బావి దరికి చేరి సమీపముననున్న బొగ్గుబట్టీలో నుండి కణకణమండు అగ్నికణములను దోసిలి నిండా తీసుకొని వచ్చి అట్టడుగున బురదతో నిండియున్న నూతిలోనికి జారవిడిచి తాను కూడా అందులోనికి దిగి ఆ బురదలో పొర్లాడుచూ ఉండేడివారు. తాను ఎంతవరకు అందులో తన భౌతిక కాయమును దొర్లింపజేయుదురో చేసి తదుపరి బావి నుండి పైకి వచ్చి వేరొక బావిలో శరీరమునకు అంటిపెట్టుకొని ఉన్న బురదను కడుగుకొనేడివారు. ఈ కార్యదీక్షను మన తండ్రి కొన్నినాళ్లు చేసిన తదుపరి శ్రావణమాసములో కూడా ఆ బావి జలముతో అలరారుచుండినది. అంతటితో ఆ ప్రాంతములందు తిరుగాడుచుండిన ప్రయాణీకులు సంవత్సరము పొడవునా నీటి కొరత లేక జీవయాత్రను గడుపుకొనిచుండెడివారు. ఈ అపూర్వ సంఘటనను కనులారాగాంచిన ప్రజలు ఆ ప్రక్రియ అనన్య సామాన్యమైనదని, అది ఆ అనంతునికే చెల్లుబాటని గ్రహించినారు. భగవత్స్వరూపుడగు గురుదేవుడు వెంకయ్యస్వామి అగ్నితో కలిసి ఆ బురదయందు పొర్లాడినందువలన ఆ బావికి పట్టిన అరిష్టము వైదొలగిపోయినదని ప్రజలు విశ్వసించినారు. అవతారమూర్తులు లోకహితార్థమై ఆయా దేశకాల పరిస్థితుల యందు జీవకోటి అవసరములను బట్టి అనువగు మార్గమును ఏర్పరుతురు. శ్రీరామచంద్ర ప్రభువు త్రేతాయుగమున శాపగ్రస్తురాలైన శిలరూపముననున్న అహల్యకు తన పాద స్పర్శతో శాప విముక్తిని కావించిన చందంబున అవతారమూర్తి గురుమూర్తి ఈ యుగమున తన భౌతిక కాయమును బురదయందు పొర్లాడింపచేసి ఆ బావికి పవిత్రతను సమకూర్చి పరిశుద్ధ జలమును సంప్రాప్తింపచేసినారు. అలనాటి శ్రీరామచంద్రుడే ఈనాడు వెంకయ్యస్వామిగా వెలసినారు. ఇందుకు గురుదేవుల గీతా ప్రవచనాలే ప్రమాణము. రాములవారు వెంకయ్య. గురుదేవులు 1980వ సంవత్సరము జూలై నెలలో నెల్లూరు జిల్లా పెనుబర్తి గ్రామంలో వెలసియున్న శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానమునందు శిష్య బృందముతో పరివేష్టించి ఉండిరి. శ్రీ చెన్నకేశవ స్వామివారితో శ్రీ వెంకయ్య స్వామివారు జగత్ కళ్యాణమునకై ముచ్చటించుచూ ఒకరోజు గడిపినారు. గురుదేవులు ఏ దేవస్థానమునకు వేంచేసినను మూల విరాట్టుకు ఎదురుగా పక్కవైపు కూర్చొని తమ కుడి అరచేతిని చూసుకొనుచు స్వామివారి విగ్రహము వైపు చూచుచు చూపరులకు దర్శనమిచ్చెడివారు. గురుదేవులు ఎంతవరకు మూల విరాట్టు దరిలో ఉండవలెనో ఉండి తదుపరి శిష్య బృందముతో అయ్యా ఆయనతో మాట్లాడి అయిపోయింది, బయలుదేరదాం అని ఆజ్ఞాపించుట ఆనవాయితీ. ఇట్టి అపూర్వ సన్నివేశములను కాంచు మహాభాగ్యము గురుదేవుల అభయప్రదానముతో ఈ పాద రేణువునకు ప్రాప్తించినది. అందువలననే గురుదేవులు చెన్నకేశవ స్వామివారు పరస్పరము తమ మనోభిప్రాయములను వెలిబుచ్చుకొనినారు అని ఘంటాపథముగా చెప్పగలుగుచున్నాను. మరునాడు పూజ్యశ్రీ మాతాజీ తులసమ్మగారింట గురుదేవులు గడిపినారు. మూడవ నాడు ఉదయమున సుమారు 8:30 పూజ్యులు శ్రీ ఆదినారాయణరెడ్డి కారులో శిష్య సమేతముగా గురుదేవులు తలుపూరు శ్రీ నారాయణదాసు గారి ఆశ్రమమునకు బయలుదేరినారు.
నెల్లూరులో మద్రాసు బస్టాండు వద్ద పెట్రోలు పోయించుకుని రేడియేటర్లో నీరు ఎంతవరకున్నాయో డ్రైవరు పోలు మస్తానయ్య చూసుకొనగా నీరు నిండుగా ఉన్నది. బస్టాండు వద్ద తోటి శిష్యులు శ్రీ మస్తానయ్యను పూలమాలలు తీసుకొని రమ్మని కోరగా మీరే పోయి తెచ్చుకోండి అని కడు పెడసరపు జవాబునిచ్చినాడు. మస్తానయ్య తాను కమ్యూనిస్టునని, దేవుడు దెయ్యములపై నమ్మకము లేదని కడు హేళనగా వాదులాడుచుండెడివాడు. నెల్లూరు మద్రాసు బస్టాండు నుండి గురుదేవుల పుష్పక విమానము బయలుదేరి సుమారు 3 మైళ్ళ దూరము అనగా అంబాపురము, కొత్తూరు గ్రామముల సమీపమునకు పోవుసరికి రేడియేటర్ నుండి పొగవచ్చుట గమనించి డ్రైవరు కారును నిలిపి రేడియేటర్ మూత తీసి చూసునుగదా అందులో నీరు అంతయు ఇంకిపోయి ఒక్క చుక్క కూడా లేకుండా పోయినది. ఇందులోని విశిష్టతను పాఠక మహాశయులు గమనించవలసినదిగా సవినయముగా మనవి చేయుచున్నాను. గురుదేవుల పుష్పక విమానము గతుకుల రోడ్డుపై 11 మైళ్ళు పెనుబర్తి నుండి నెల్లూరుకి వచ్చినను రేడియేటర్లో నీరు నిండుగా ఉండి అచ్చటి నుండి మంచి మెయిన్ రోడ్డుపై 3 మైళ్ళు ప్రయాణము సాగగానే రేడియేటర్ నందు ఒక్క చుక్క నీరు లేకపోవుట అత్యాశ్చర్యకరమైన విషయము. శిష్యులలో ఒకరైన వెంకటయ్యను దగ్గరలో ఎక్కడైనా నీరు తెమ్మని డ్రైవరు మస్తానయ్య చెప్పి కారు వెనుకకు పోయి సిగరెట్టు కాల్చి పొగ త్రాగుచూ గురుదేవుల ఉనికిని పట్టించుకొనని వాడై తన ధ్యాసలో మునిగి ఉండినాడు. వెనక సీటులో పవళించియున్న భగవానులు అబ్బో గొంతు కోయవలసి వస్తుంది, అయ్యో అని అరవసాగినారు. డ్రైవరు గురుదేవుల వాక్కులను విని ఏదో పిచ్చోడు పిచ్చి మాటలు మాట్లాడుచూ అరచుచున్నాడు అని మనమునందు భావించుకొని నీటి కొరకు ఎదురుచూస్తూ ధూమపాన తన్మయత్వంలో మునిగి ఉండినాడు. వెంకటయ్య తెచ్చిన నీటితో రేడియేటర్ను నింపుకొని ప్రయాణమును కొనసాగించినాడు. గురుదేవుల దైవవాక్కులు పిచ్చి మాటలుగా తలచుచూ కారును కడు ఉత్సాహంతో 90 కిలోమీటర్ల వేగంతో నడుపసాగినాడు. సరిగ్గా 11వ మైలు వచ్చుసరికి రోడ్డుకు ఎడమవైపు నుండి ఒక మేకపిల్ల లేడి పిల్లవలే పరిగెత్తి ఒక్క ఎగురుతో కారు బోనెటు అంటే ముందు భాగం పైనుండి ఆవలకు దూకినది. అదే క్షణమున గురుదేవులు ఆపండయ్య బండి అని పెద్దగా కేకవేసినారు. మేకపిల్ల ఎగురుట, గురుదేవుల అరుపులతో బ్రేకులు వేయకుండానే కారు నిలిచిపోవుట ఇవి రెండునూ ఒక్క లిప్త కాలములో జరిగిపోయినవి. ఈ హఠాత్ సంఘటనకు మస్తానయ్య చేష్టలు ఉడిగినవాడై శిలా విగ్రహము వోలే మొద్దుబారిపోయినాడు. తెప్పరిల్లిన డ్రైవరు వెనుక పవళించియున్న గురు భగవానుని దర్శించగానే కరుణామయుడు ఆనందంగా భజన చేసుకుంటూ అయ్యా పైవాళ్లు తప్పించినారయ్యా, పోనీవయ్యా అని ఆదేశించినారు. అంతే అంతదనుక నిద్రాణమయ్యున్న అంతర్వాహిని స్పందనతో మస్తానయ్య కారు వెనుక తలుపు తీసుకుని పరమేశ్వర స్వరూపులు గురుదేవుల పాద పద్మములపై వ్రాలిపోయి తన అవివేకమునకు క్షమాపణలు చెప్పుకున్నాడు. కారుపై ఎగిరి దూకిన మేకపిల్ల ఎచ్చటనున్నదో అని పరికించగా చుట్టుపక్కల కాదు కదా, కనుచూపు మేరలో ఎచ్చటను ఆ జీవము జాడలే కానరావాయే. నిమిష కాలములో దృక్కులకు అందరానంత దూరము మేకపిల్ల పోలేదు కదా. ఆ క్షణము నుండి మస్తానయ్య గురుదేవులకు పాదాక్రాంతుడు అయినాడు. మేకలు సాధారణముగా గుంపులు గుంపులుగా మందలు మందలుగా తిరుగాడుచుండునే కాని ఒక్కగానొక్క మేక ఒంటరిగా ఎప్పుడునూ తిరగదు. దరిదాపులలో మేకల మందగాని మానవ సంచారముగాని లేని స్థలములో ఒక్కగానొక్క మేక కనపడుట, అందున బహువేగముతో పోవు కారును ఎగిరి దూకుట, ఈ చిత్రాతి చిత్రమైన దృశ్యమును ఎందుకు సృష్టికర్త దరినేయుండి దర్శింపజేసినారు అను ప్రశ్నకు సమాధానము అనూహ్యము. వారికి వారే సాటి. జగజ్జనని నీ శక్తికి సాటి నీవే అను శ్రీరామకృష్ణ పరమహంస ప్రార్థనా స్తోత్రము ఇందుకు మూలాధారము. చల అచల తుమి మాతుమి సూక్ష్మ స్థూల సృష్టి స్థితి ప్రళయ తుమి మాతుమి విశ్వమూల విశ్వజననీ తుమి విశ్వతారిణి సకలేరో శక్తి తుమి మా తోమారు శక్తి తుమి.
మధ్యాహ్నము 12:30 త్రికాలజ్ఞులు గురుదేవుల పుష్పక విమానము తలుపూరు చేరినది. భోజనానంతరము మస్తానయ్య నెల్లూరుకు పోవుటకు గురుదేవుల అనుజ్ఞ కొరకు శిష్యులు శ్రీ గురవయ్య గారి ద్వారా విన్నవించుకొన్నారు. గురుదేవులు, అయ్యా, ఆయన రేపు మధ్యాహ్నము వరకు పోవుటకు వీలులేదే అనగా తన ప్రయాణమును మానుకున్నాడు. ఆనాడే శ్రీ నారాయణదాసు గారి ఆశ్రమమునకు ఆత్మకూరు నుండి ఒక భక్తుడు తన కుటుంబ సభ్యులైన 3 స్త్రీలతో వచ్చియుండినాడు. పూజానంతరము బయలుదేరు సమయమున శ్రీ స్వామివారి ఆగమనమును కాంచినవారై తమ ప్రయాణమును నిలుపుకొనినారు. ఆశ్రమములో గురుదేవులను దర్శించుకొని సాష్టాంగ దండ ప్రణామంబులాచరించుకొని శ్రీవారి ఆశీస్సులను పొంది తిరుగు ప్రయాణమునకు సంసిద్ధులు అయినారు. ఆ సమయమందు అనగా మధ్యాహ్నము 2:30 బస్సు వసతి లేనందున కాలినడకన మెయిన్ రోడ్డుకు పోవుటకు సన్నద్ధులై బయలుదేరి పోయినారు. వారు బయలుదేరిన కొంతసేపటికి సర్వజ్ఞులు గురుభగవానులు డ్రైవరు మస్తానయ్యను నెల్లూరుకు కారు తీసుకొని పొమ్మని ఆదేశించి తొందరపెట్టసాగినారు. గురుదేవుల ఆజ్ఞను శిరసావహించి మస్తానయ్య మెయిన్ రోడ్డుకు వచ్చేసరికి అంతకు మునుపు ఆశ్రమము నుండి బయలుదేరిన ఆత్మకూరు కుటుంబీకులు బస్సులు సాయంత్రం 6:30 వరకు రావని తెలుసుకొని నిరుత్సాహముతో కడు భీతావహులై బిక్కుబిక్కుమంటూ రోడ్డు అంచున ఉన్న చెట్టు కింద కూర్చొని ఉండినారు. సమయమా సాయం సమయం, ఆ ప్రదేశమా అడవి ప్రాంతము, నరసంచారమా బహు తక్కువ. 3 స్త్రీల ఒంటినిండా బంగారు నగలు. ఇట్టి విపత్కర పరిస్థితులలో చిక్కుకొనిన వారల బాధ వర్ణనాతీతము. వారిలో ఒక తల్లి అలసి చెట్టు నీడన మగత నిద్రలోనికి జారుకొనినది. ఆ మగత నిద్రలో అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడు మన గురు భగవానులు దర్శనమిచ్చి కారు పంపించినాను, కారులో పొదలకూరు వరకు పోయిరండి అని ఆదేశించుట, ఆ దృశ్యముతో వడలు పులకరించి లేచి కూర్చుండుట, కారు వారి ముందుండుట అంతయు ఏకకాలమున జరిగిపోయినవి. మస్తానయ్య కారును చూచుట తోడనే ఆ తల్లి గురుదేవుల సందేశమును వినిపించగా ఆ తండ్రి సాక్షాత్తు పరమేశ్వరుడేనని అందరూ మనములందు సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించుకున్నారు. ఆ మహిమాన్వితుని లీలలను కొనియాడుకొనుచు కారులో పొదలకూరుకు చేరినారు. ఆశ్రితుల పాలిట కల్పవృక్షము మన గురుదేవులు. డ్రైవరు మస్తానయ్య గురుదేవుల ఆశీస్సులతో క్షేమముగా నెల్లూరు చేరినాడు. రేపు మధ్యాహ్నము ప్రయాణము చేయుమని మస్తానయ్యను ఆజ్ఞాపించిన గురుదేవులే ఆశ్రితులు కాలినడకన ప్రయాణమైన కొంత తడవునకు డ్రైవరు మస్తానయ్యను వెంటనే వెళ్ళిపోవలసినదిగా శాసించినారు. త్రికాలజ్ఞులు గురుదేవులు. గురుదేవుల పాదపద్మములను ఒకే ఒక్కసారి దర్శించుకొని కడు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ దండ ప్రణామంబులాచరించుకొని ఆ తండ్రి ఆశీస్సులను పొందిన వారి యోగక్షేమములను దయామయుడైన దేవాదిదేవుడు గురుభగవానులు వీక్షించినారు. కాలగమనములో జీవులు పలు సంఘర్షణలకు తలొగ్గవలసి ఉండును. సర్వేశ్వరుని కృపా కటాక్షములచే పునీతులైన వారు అట్టి సంఘర్షణల నుండి సంరక్షింపబడుచుందురు. ఆర్తత్రాణపరాయణుడైన పరమేశుడు ఆశ్రితుల పాలిటి కల్పవృక్షముగా దీనజన బాంధవుడుగా ఈ యుగమున శ్రీ 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 వెంకయ్య స్వామి నామధేయముతో వెలసినారు. నా మనస్సు నాకర్పించినచో నా ప్రసాదము వలన నీవు అన్ని కష్టములను దాటగలవు. శరణం 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 శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి శరణం శరణం శరణం. పరమాత్ముని పాదధూళి సోకిన ప్రదేశము పరమ పవిత్రమగుననుట త్రికాల సత్యము. శ్రీవారు 1979 సంవత్సరమున తన శిష్య గణముతో కలిచేడునందున్న కళ్యాణరామ మైకాగని ప్రాంగణమునందు అడుగిడి ఆ ప్రాంతమును శోభాయమానమునర్చినారు. గురుదేవుల పాదారవిందములను దర్శించి తరించు భాగ్యము కొరకు ఎందరో పుణ్యాత్ములు, అదృష్టవంతులు, పూజ్యులు అచటికి విచ్చేయుచుండినారు. భగవంతుని పాదధూళిని శిరమునందిడుకొని తమ తమ ప్రారబ్ధ కర్మలను తొలగించుకొనుటకు తహతహపడు పుణ్యాత్ములు కొందరు.
తమ ఈతి బాధల నివారణార్థమై తరుణోపాయమునకు తహతహలాడు అదృష్టశీలురు కొందరు. పరలోక ప్రాప్తికి పరమపద సోపానములను అధిరోహించుటకు తగు శక్తిని ప్రసాదించుమని భక్త్యావేశములతో వేడుకొను పూజ్యులు మరికొందరు. ఇవ్విధముగా భక్తులు తండోపతండములుగా రాసాగిరి. గురుదేవులు తమ సృష్టి చీటీల ప్రవచనములతో, దివ్య ఆశీస్సులతో, కృపా కటాక్షములతో వారిని ఆదరించుచుండెడివారు. విద్యావేత్త, వినయ సంపన్నుడు, కలిచేడులో హిందీ పండితుడుగానున్న శ్రీ షేక్ మస్తాన్ గారు గురుపాద సన్నిధికి చేరి భయభక్తులతో వినమ్రుడై గురుముఖముగా కూర్చుండినారు. గురుదేవులు వారి వైపు ఒకసారి తమ దివ్య నేత్రములను సారించి ఆశీర్వదించి పక్కనున్న శిష్యులతో, అయ్యా, ఆయనను చీటీ వ్రాసుకునుమని చెప్పండి అని సెలవిచ్చినారు. గురుదేవుల ఆజ్ఞానుసారముగా దేవుని చూపు చీటీ వ్రాయుటకు శ్రీ షేక్ మస్తాన్ సాహెబు గారు ఉపక్రమించినారు. అందులో ఆయనకు 26 రూపాయలు ఉద్యోగ భత్యములో ఎక్కి వస్తుంది అని బ్రహ్మరాత వ్రాయించినారు. బ్రహ్మరాతకు తిరుగుండదు కదా. గురుదేవుల ఆశీర్వాద ఫలితముగా 25 రూపాయలు జీతములో ఎక్కువ మరియు 4% కరువు భత్యము అనగా ₹1 సరిగ్గా 26 రూపాయలు ఎక్కి వచ్చినది. ఇదియే గురుదేవుల అభయ ప్రదానము. ఈ విధముగా గురుదేవులు మన్ననకు పాత్రుడైన భాగ్యశీలి శ్రీ షేక్ మస్తాన్ గారు సదా శ్రీవారి నామస్మరణలో శక్త్యానుసారము సేవ చేయుచున్న పుణ్యజీవి. శ్రీ శనక్కాయల లక్ష్మణ్ కుమార్ గారు సోమశిలా ప్రాజెక్టు డివిజన్ ఆత్మకూరులో పనిచేయుచున్నారు. ఆయన గురుదేవుల పాదపద్మములను నెరనమ్మిన భక్తుడు. సదా గురుస్వామి నామస్మరణలో కాలము వెళ్లబుచ్చుచున్న సత్పుంగవుడు. 1980వ సంవత్సరము అక్టోబర్ నెల 17వ తేదీ రాత్రి శ్రీ కుమార్ గారు తమ అత్తగారితో రామేశ్వరమునకు పయనమై ముందుగా రాత్రి 8 గంటలకు నెల్లూరు మూలాపేటలో గురు నిలయమునకు విచ్చేసియుండిన శ్రీ స్వామివారికి దండ ప్రణామంబులు ఆచరించుకొనినాడు. ఆ సమయమున కుమార్ గారికి రామకోటిని అనగా గురుదేవుల అభయ ముద్రలను ఇవ్వవలసినదిగా అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడు, పరమాత్మ స్వరూపుడు గురుదేవుడు పాదరేణువునకు మనమునందు సంకల్పమును కల్పించినారు. సంకల్పానుసారము గురుదేవుల అభయ ముద్రలను కుమార్ గారికి అందజేసినాడు. రామకోటి ముద్రలు హృదయమునకు హత్తుకొనున్నట్లు జేబులో దాచుకునిన సర్వదా శుభములు కలుగును. గురుదేవులు తోడు నీడగా నుండి సర్వకాల సర్వావస్థలయందును రక్షించు భారమును వహింతురు అను సత్యమును భగవతా సందేశముగా పాదరేణువు కుమార్ గారికి తెలిపినారు. భక్తుడు కుమార్ గారు భగవానుని అభయముద్రలను కడుభద్రముగా జేబునందు పదిలపరుచుకొని అత్తగారితో ప్రయాణమై 19వ తేదీ పొద్దున్న రామేశ్వరమునకు చేరినారు. రామేశ్వరమునందు రామేశ్వరుని సేవించుకుని మధ్యాహ్న భోజనానంతరము మంటపము గ్రామమునకు చేరినారు. అచ్చట కన్యాకుమారికి పోవలేనన్న బస్సు ప్రయాణము తప్ప వేరు మార్గము లేదు. అచట బస్సులు ఎన్ని ఉన్నాయో లెక్కించను వీలు లేదు. అన్ని బస్సులలోనూ ప్రయాణికులు ముందుగానే రిజర్వు చేసుకొని ఉన్నారు. రిజర్వేషన్ దొరకని వారు నిరాశ నిస్పృహలతో తమ వంతు ఎప్పుడు వచ్చునో అని పడిగాపులు కాయిచుండినారు. ఆ దృశ్యమును కుమార్ గారు చూసి బస్సువారిని విచారించగా అన్ని బస్సులలోనూ 2 రోజుల వరకు టికెట్లు రిజర్వు అయినాయని, ప్రస్తుతము ఎలాంటి ప్రయాణ వసతులు లేవని ఖచ్చితముగా తెలియచేసినారు. కుమార్ గారు ఆఫీసుకు 21వ తేదీన తప్పక హాజరు కావలసి ఉన్నది. ప్రస్తుత వాతావరణమా అందుకు బద్ధ విరుద్ధముగా కానవచ్చుచున్నది. హాజరు కాకపోతే ఉద్యోగరీత్యా ఏమి జరుగునో అని ఆందోళన భరితుడు అయినాడు. దిక్కుతోచక గురుదేవునికి మనమునందే దండ ప్రణామంబులు ఆచరించుకొని, తండ్రి, ఈ తెలియని దేశములో మమ్ములను ఒంటరిగా వదిలిపెడతారా స్వామి? ఆపద్బాంధవా, అనాథరక్షక, నీవే దిక్కునాయనా అని మొరబెట్టుకుంటూ పరిసర ప్రాంతముల ఉనికిని గ్రహించని వాడై ఉండెను.
అట్టి సమయమున ఎవరో తన వైపు చేయి చాచి తనను సంబోధించుచున్న దృశ్యము కానవచ్చుటతోడనే సంభ్రమాశ్చర్యములతో అతి వేగముగా ఆ వైపు నడక సాగించి అతనిని కలుసుకొనినారు. దయామయుడు, దేవాదిదేవుడు, శరణాగత రక్షకుడు గురుదేవుల లీలలు మానవుల మేధస్సుకు అందనివి. ఆ తండ్రి దయకు సాటి ఏదీ లేదు ఈ ఇలలో. అంతకు మునుపు ఏ బస్సు కండక్టరు చేతనైతే కన్యాకుమారి వరకు నిలుచుకొని ప్రయాణము చేయుటకు వీలు కల్పించవలసినదిగా వేడుకొని వానిచేత టిక్కెట్లు లేవని అనిపించుకున్నారో ఆ కండక్టరే కుమారుగారి వైపు చేయి చాపి పిలిచినారు. సార్, పొద్దున్న ఎవరో మద్రాసు వారు 2 స్త్రీ పురుషులు రిజర్వు చేసుకొని పోయినారు. ఏ కారణము చేతనో వారు రాలేదు. బస్సు కదులుటకు సిద్ధముగానున్నది, కావున మీరు రావచ్చును అనుట తోడనే సంతోషముతో వెంటనే సీట్లను ఆక్రమించుకొనుట, బస్సు కదలిపోవుట జరిగినవి. గురుదేవులు ఆ కండక్టరు హృదయ కుహరమునందు నిలిచి తన పాద పద్మములనే నెరనమ్మిన భక్తుని ఇక్కట్ల పాలు పడనీయక తగు వసతిని కల్పించినారు. మనసా వాచా నమ్ముకొనిన భక్తుల పాలిట కల్పవృక్షము మన గురుదేవులు. ఆ తండ్రికి సర్వస్య శరణాగతి. చరణన్న కుమార్ గారిని, వారి అత్తగారిని సలక్షణముగా కన్యాకుమారి నుండి నెల్లూరుకు చేర్చినారు. 21వ తేదీన డ్యూటీకి పోయినారు కుమార్ గారు. కుమార్ గారు శ్రీ స్వామివారి నామస్మరణ చేయుటతోనే కండక్టర్ గారిలో ఇంత మార్పు కలిగించినారు. తన భక్తులను సర్వకాల సర్వావస్థల యందును కాపాడుకొను కలియుగ ప్రత్యక్ష దైవ శిఖామణికి ఇవే శతసహస్ర సాష్టాంగ దండ ప్రణామములు. చరణం శరణం. శ్రీ శనక్కాయల లక్ష్మణ్ కుమార్ గారు గురుదేవుల పాదపద్మముల దర్శన భాగ్యము పొందిన నాటి నుండి వారి రూపమును మనమున ప్రతిష్ఠించుకొని వారి నామస్మరణలో ఉంటూ తన కుటుంబ సభ్యులందరికీ అట్టి సేవాభాగ్యము కలుగునటులా చేసినారు. శ్రీ కుమార్ గారు గురుదేవుల ఛాయాచిత్రమును పూజామందిరములో ప్రతిష్ఠింపచేసుకుని తన శక్త్యానుసారము పూజలు చేసుకొనుచు గృహము నుండి బయలుదేరినప్పుడల్లా శ్రీవారికి ప్రణామంబులాచరించుకొనుచు వారి అనుజ్ఞను తీసుకున్నానను భావనతో ఉత్సాహంతో తన పనులకు బయలుదేరుట నిత్య కార్యక్రమము. కుమార్ గారి తల్లి శ్రీమతి చంద్రమతీదేవి గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులో నుండి జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి రామచంద్ర కుమార్ గారి ఇంటిలో వైద్యము చేయించుకొనుచూ ఉండినారు. మాతృశ్రీని చూడవలెనను కోరికతో హైదరాబాదుకు కుమార్ గారు పోయినారు. తల్లిని తీసుకొని ఇరువురు పుత్రులు ఆటో రిక్షాలో క్యాన్సర్ హాస్పిటల్కు బయలుదేరినారు. దారిలో నాంపల్లి స్టేషన్ దాటిన తర్వాత ఆటోమేటిక్ సిగ్నల్స్ దగ్గర ఆటో రిక్షా డ్రైవరు బ్రేకు వేయబోయి యాక్సిలేటర్ తొక్కుసరికి ఎదురుగానున్న అంబాసిడర్ కారును గుద్దుకొనినది. ఆటోలో ఉన్న కుమార్ గారు వారి సోదరులు రోడ్డుకు చెరివైపున దొర్లి పడిపోయినారు. వారి తల్లిగారు మాత్రము ఆటోలోనే ఇనుప కడ్డీకి కొట్టుకొని పడిపోయినారు. వెనుకనే స్పీడుగా వచ్చుచున్న డబుల్ డెక్ బస్సు సరిగ్గా వారి దగ్గరకు వచ్చి నిలిచిపోయినది. ఏ క్షణములో వారు ఎక్కిన ఆటో కారుకు గుద్దుకొనినదో ఆ క్షణమే వారు గురుదేవా అంటూ ఆర్తితో స్మరించుకొనగానే వెనుక నుండి స్పీడుగా వచ్చు బస్సు నిలిచిపోవుట, రోడ్డుపై దొర్లిపడినను కించిత్తైనను గాయములు తగులకుండుట, బండిలోనున్న తల్లికి ఇనుప కడ్డీ కొట్టుకొనినను నామమాత్రమైన శరీరమునకు హాని కలగకుండుట గురుకృపచే సాధ్యపడినవి. వెంటనే అదే ఆటోలో తమ ప్రయాణమును కొనసాగించి క్యాన్సర్ హాస్పిటల్కు చేరినారు. హాస్పిటల్ వద్ద హైదరాబాదు నివాసి శ్రీ డి కృష్ణమూర్తి గారు వారి తల్లికి కూడా అదే వైద్యము చేయించుకొనుటకు వచ్చి శ్రీ కుమార్ గారిని కలుసుకొనుట తటస్థించినది. కొంత పరిచయము అయిన తదుపరి శ్రీ కుమార్ గారు ఎల్లవేళలా తన జేబులో నుండి గురుదేవుల ఫోటోను చూపించి, ఈ తండ్రియే మా సర్వస్వము, ఈ స్వామివారి దయవలన మేము ఈ లోకమున ఈ మాత్రము జీవించగలుగుచున్నాము అని గురుదేవుల విశిష్టతను మహత్యమును వివరించినారు.
గురుదేవుల ఫోటోను చూసిన తక్షణమే శ్రీకృష్ణమూర్తి గారు గురుదేవుల దర్శన భాగ్యమును పొందలేని జీవితము నిరర్ధకమని, ఆ స్వామిని ఏనాటికైనా దర్శించుకొనవలెనను మనోవాంఛను కుమార్ గారికి తెలిపినారు. శ్రీకృష్ణమూర్తి గారు గురుస్వామి రూపమును మనస్సులో నిలుపుకొని గురునామముతో ఆ దినమంతయూ గడిపినారు. భక్తుల ఆక్రందనను ఆవేదనను భగవత్ స్వరూపులు గురుదేవులు ఆలకింపకుండా ఉండరు కదా. ఆ రాత్రే వారికి కరుణామయుడు స్వప్న సాక్షాత్కారమిచ్చి, అయ్యా, రేపటి నుండి చూడు అని సెలవిచ్చినారు. ఆనాటి వరకు కృష్ణమూర్తి దంపతులు అరమరికలతో ఒకరినొకరు అర్థము చేసుకొనలేక ఎడపెడగా ఉంటూ పండంటి జీవితమును నిరాశ నిస్పృహలతో గడుపుచూ మనశ్శాంతి లేక కాలమును దొర్లించుకుంటూ ఉండేవారు. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి స్వప్న సాక్షాత్కారముతో దీవెనలతో మరునాటి నుండి వారికి తెలియకనే అంతదనుక వారిలో నిగూఢమై ఉండిన కోపతాపాలు మటుమాయమైపోయి భార్యాభర్తలు పరస్పరము ప్రేమానురాగములతో జీవిత యాత్రను 3 పువ్వులు 6 కాయలుగా అతి ప్రశాంత వాతావరణంలో సుఖశాంతులతో గడుపసాగిరి. గురుదేవులు భక్తుల పాలిట కల్పవృక్షము. శ్రీకృష్ణమూర్తి గారు ప్రతి నిత్యము మద్యము సేవించకుండా ఉండువారు కారు. గురుదేవుల ప్రసన్నానంతరము ఆ రోజు సాయంత్రం తాగుటకు అలవాటుగా పోవు చోటికి పోవుసరికి ఆ అంగడి మూసివేసి ఉండినందున మరురోజు పోవచ్చునులే అను సంకల్పముతో నేరుగా గృహోన్ముఖులు అయినారు. మరురోజు సాయంకాలము అలవాటు ప్రకారము అదే చోటికి పోయి షాపు యజమానిని నిన్న బారు మూసియుండుటకు కారణమేమని ప్రశ్నించినారు. వారు, మేము షాపు ఎప్పుడూ మూయలేదే, నిన్న కూడా తెరచి ఉంచినామే అని జవాబు చెప్పగానే శ్రీకృష్ణమూర్తి గారు నిరత్తరులై మాట రాక ఈ అద్భుత లీల గురుదేవుల కృపా కటాక్షముచే జరిగినదని గ్రహించి ఆ క్షణము నుండి మద్యము త్రాగను అను ప్రతిజ్ఞను గురుదేవులకు మనమునందే విన్నవించుకొని నేరుగా ఇంటికి తిరిగి వచ్చినారు. ఆనాటి నుండి కృష్ణమూర్తి గారు ఈనాటి వరకు ఆ వాసనే గిట్టక సుఖశాంతులతో జీవితమును గడుపుచున్నారు. అంతవరకు గురుదేవులను గురించి ఎరుగని ఒక అభాగ్య జీవి ఒకే ఒక్కసారి పరమేశ్వర స్వరూపులు శ్రీ 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 వెంకయ్య స్వామిని గూర్చి తెలుసుకొనినంతనే ఇంతటి మహత్తరమైన మార్పును కలగచేసిన మన తండ్రి సాక్షాత్ కలియుగావతారుడుగాక మరెవ్వరు? గురుదేవులు, అయ్యా, మనకు కావలసిన వారు ఎంత దూరముననున్ననూ కంటికి రెప్పకు దూరమే గదయ్యా అని సెలవిచ్చుచుండెడివారు. ఆపద్బాంధవుడు అనాథరక్షకుడు తన బిడ్డలను సర్వకాల సర్వావస్థలయందును కాపాడుకొనుచుందురు అనుటకు ఇంతకన్నా ప్రబలమైన నిదర్శనము ఏమి కావలేను? ఆ పరాత్పరుని ఇలవేల్పుగా కొలుచుకొనుచు వారి ఆశీర్వాద బలముచే సర్వ అనర్థములను తొలగించుకొనుచు జీవితయాత్రను గురునామముతో గడుపుచున్నారు ఆ ధన్యజీవులు.